ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఒక వివాదం మొదలైంది. బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య జెర్సీ రగడ హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు బీసీసీఐ వైఖరితోనే లొల్లి మొదలైందని పీసీబీ ఆరోపిస్తోంది. మరోవైపు బీసీసీఐకి మద్దతుగా టీమిండియా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, వచ్చే నెల 19న ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాబోతోంది. ఈ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు ఉన్నాయి. కానీ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగబోతోంది. టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగనున్నాయి. సాధారణంగా మెగా టోర్నీలో పాల్గొనే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండాలి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోన్న పాకిస్తాన్ పేరు ఉండాలని పీసీబీ వాదన. అయితే భారత జట్టు జెర్సీలపై మాత్రం పాకిస్తాన్ పేరును ముద్రించలేదని తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఊగిపోయింది. బీసీసీఐ తీరు బాగోలేదంటూ విమర్శలు గుప్పించింది. క్రీడల్లోకి రాజకీయాలు తీసుకురావడమేంటని పీసీబీ అధికారి ఒకరు మాట్లాడారు. ఇలాంటిది క్రికెట్కు మంచిది కాదన్నారు. టోర్నీ కోసం టీమిండియాను పాక్కు పంపలేదని, ఓపెనింగ్ వేడుకలకు కెప్టెన్ రోహిత్ శర్మను పంపట్లేదని ఫైర్ అయ్యారు. టీమిండియా జెర్సీపై పాక్ పేరు కూడా లేకుండా చేస్తున్నారని తెలుస్తోందన్నారు. పాకిస్తాన్కు ఐసీసీ మద్దతుగా నిలుస్తోందని భావిస్తున్నామన్నారు. దీంతో ఈ వివాదం మరింతగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే పాక్ను బీసీసీఐ మరో దెబ్బ కొట్టిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజానికి టోర్నీ కోసం భారత జట్టును పాక్కు పంపాలని పీసీబీ మొదట్నుంచి పట్టుబట్టింది. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఆసక్తి చూపించలేదు. మరోచోట భారత్ మ్యాచ్ను నిర్వహించబోమని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ కూడా వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్కు వచ్చేది లేదని గట్టిగానే చెప్పింది. దీంతో చేసేది లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గింది. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే ఐసీసీ ముందు కొన్ని షరతులు పెట్టింది. 2027 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్లో పాక్ జట్టు కూడా ఆడదని చెప్పింది. పాక్ మ్యాచ్లను తటస్థ వేదికల్లోనే నిర్వహించాలంది. దీనిపై తీవ్రంగా చర్చలు జరిగాయి. చివరకు పీసీబీ కండిషన్కో ఐసీసీ కూడా ఓకే చెప్పింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందో లేదో ఇప్పుడు జెర్సీ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక కొన్నేళ్లుగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగటం లేదు. మేజర్ టోర్నీలోని రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. దీంతో దాయాదుల మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాక్ మ్యాచ్ హైలైట్గా నిలుస్తుందనే అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.